ఎందుకని జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామంటే 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజున మనం స్వాతంత్ర దినోత్సవం అని జరుపుకుంటాం. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి నీచమైన పాలన మనం చూసాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని సరైన పాలనలో పాలించేందుకు మన నాయకులు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగాన్ని తయారు చేయాలని. ఆ తయారు చేసిన రాజ్యాంగాన్ని అందరూ పాటించాలని. అలా రాజ్యాంగం తయారు చేయడానికి కొంతమందిని నియమించారు. వారిలో చాలా మంది రాజ్యాంగం తయారు చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు రాజ్యాంగాన్ని రచించే భారం మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై పడింది. అంబేద్కర్ గారు కొన్ని దేశాలను తిరిగి ఆ దేశాలలోని పరిస్థితులను, అక్కడున్న పాలనను పరిశీలించి మన రాజ్యాంగంలో ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. పూర్తయిన రాజ్యాంగాన్ని నాయకుల అనుమతి మేరకు మిగతా వారు ఆమోదించారు. మనకంటూ రాసుకున్న భారత రాజ్యాంగాన్ని జనవరి 26న అమలులోకి తీసుకొచ్చారు గనుక రిపబ్లిక్ డే అని ఆ రోజు మనం జరుపుకుంటాం.